కైలాష్ నేత గారు మీతో స్టార్ట్ చేద్దాం. ప్రతిసారి ఏడాదిన్నర కాలంలో ఎప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నా కూడా అదిగో ఈసారి మాత్రం ఖచ్చితంగా ఈ కేబినెట్ ఎక్స్పాన్షన్ పైనే కాంగ్రెస్ హైకమాండ్ తో మాట్లాడి ఏదో ఒక డెసిషన్ తో ఖచ్చితంగా తిరిగి వస్తారు అనేటువంటి ఊహాగానాలు రకరకాలుగా చర్చలు జరిగాయి. కానీ ప్రతిసారి కూడా అలా కామ్ గా మళ్ళీ తిరిగి హైదరాబాద్ రావడమే తప్ప దానిపైన ఎటువంటి ఊసు లేదు. మరి ఈసారైనా ఖచ్చితంగా, ఎందుకంటే పిసిసి చీఫ్ కూడా దీనిపైన వ్యాఖ్యలు చేసింది మనం చూసాము. జూన్ లో ఖచ్చితంగా కేబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది అని ఆయన చెప్పడము, ఢిల్లీకి వెళ్లడం రేవంత్ రెడ్డి, దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఈ సినారియో మొత్తం చూస్తే ఖచ్చితంగా ఉండబోతుంది అని అనిపిస్తోంది. సో ఈసారి కూడా డిలే అయితే ఈసారి ప్రతిపక్షాలు అలాగే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా చూస్తాయనేటువంటి ఆందోళన మీలో ఏమైనా ఉందా? గుడ్ ఈవినింగ్ మేడం, నమస్కారం మీకు, తర్వాత రాజునుష్ యాజమాన్యానికి, మా అల్జపూర్ సీనాలకు, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది సర్వత్రా ఆసక్తి నెలకొనడానికి కారణం ఏంది? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది కాబట్టి. ప్రతిపక్షం ఏం చేస్తుంది? ప్రభుత్వాన్ని తూలనాడుతుంది. అది రాజకీయంగా వాళ్ళు లబ్ధి కొరకు జరిగేటువంటి ప్రయత్నం. కానీ ఇవాళ ఎవరో సోషల్ మీడియాలో ఎవరో ఏదో మాట్లాడిదని కాంగ్రెస్ పార్టీ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజలు ఏం కోరుకుంటారో అది చేసి తీరుతుంది. మీకు తెలుసు, తెలంగాణ విషయాల్లో కూడా ఏం కోరుకున్నారో ప్రజలు దాన్ని ఇచ్చి తీరింది. అదేవిధంగా వచ్చిన తర్వాత కూడా ఈ సంక్షేమం కొరకు చేసినటువంటి పనులు ఉన్నాయి. అదే సందర్భంలో సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి పేరున్నది. మీకు తెలుసు, ఇవాళ సమాజంలో ఉండబడే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఏ రకంగా అవకాశాలు, ఆ చరిత్ర నేపథ్యం కనుక మనం మొత్తం చూస్తే బలహీన వర్గాలకు ముఖ్యమంత్రులను చేసినారు, రాష్ట్రపతుల అవకాశం వచ్చింది. అదేవిధంగా మంత్రులు అయినరు, రాజ్యసభలు అయినరు, అనేక మంది కూడా వారికి అవకాశాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చుకుంటూ పోయింది. అది రాజ్యాంగ పరంగా ఇచ్చింది, పార్టీలో ఇచ్చింది. అదేవిధంగా వారికి రిజర్వేషన్ల కల్పన అనేది కూడా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ వర్గాల కోసం, నిమ్న వర్గాలని, మైనార్టీలతో సహా ఈ సమాజంలో ఉండబడేటువంటి సంబంధ జాతుల యొక్క అభివృద్ధి కొరకు తీసుకుపోయినటువంటి పార్టీ. ఇవాళ మీరు మంత్రివర్గం గురించి అడుగుతా ఉన్నారు. ఏమండి, కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజలు ఇచ్చినటువంటి పరిపాలన ఆధారంగా, అంటే ఒక రెడ్డి ఎన్నికైండు, ఆ రెడ్డి అయితే ఒక దళితుడిని డిప్యూటీ సీఎం చేసింది, ఒక బలహీన వర్గాల పొన్నం ప్రభాకరణ చేసింది, ఓ సీతక్క గిరిజనకు సంబంధించినటువంటి నా అక్కని మంత్రి పదవులకు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జూపల్లి కృష్ణారావు ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి, అదేవిధంగా ఖమ్మం నుంచి ఉన్నటువంటి మా తుమ్మల నాగేశ్వరరావు కమ్మ సామాజిక వర్గం ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఇట్లా సమాజంలో ఉండబడేటువంటి అన్ని వర్గాల యొక్క ప్రాతినిధ్యంతో మా యొక్క మంత్రివర్గ కూర్పు జరిగింది. ఇంకా 6 పదవులు ఉన్నాయి. ఈ 6 పదవులలో ఏ సామాజిక వర్గాలకు అవకాశాలు ఇవ్వాలి, ఏ సామాజిక వర్గాలతోటి సమాజం అభివృద్ధి చెందుతో వాళ్ళ బాధలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సామాజిక వర్గాలను నింపడం ద్వారా వారికి భరోసా ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకుంటారు తప్ప కేసీఆర్ లెక్క వాళ్ళు అనుకున్న వాళ్ళకు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు, మంది మాగదులకు అంటే ఎందుకు అధిష్టానం కూడా ఎందుకు డిలే చేస్తోంది? 6 మంత్రి పదవులు ఉన్నాయి. ఇక్కడ పరిపాలనకు సంబంధించి కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలంటే ఖచ్చితంగా ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి వ్యక్తి ఉండాల్సినటువంటి మంత్రిగా వాళ్ళు డెసిషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి ఈ విషయాల్లో డిలే అవుతలేదా? పాలనలో తేడా రావట్లేదు. 2014 తెలంగాణ వచ్చిన సందర్భంలో కేసీఆర్ గారు ఒక మహిళకు కూడా అవకాశం ఇవ్వలేదు. దయచేసి ఇది మీరు నోట్ చేసుకోవాలి, ప్రేక్షకులు నోట్ చేసుకోవాలి. రెండో విషయం, 2018లో ఒక మంత్రితోటి దాదాపు ఒక 1 ఇయర్ నడిపించిండు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ మేము కేవలం 6 మాత్రమే ఖాళీలు, అంటే సామాజిక సమతుల్యము, సమాజంలో ఉండబడేటువంటి ఏ వర్గాల ప్రాతినిధ్యం లేదో అవన్నీ కూడా ఇప్పుడు మైనార్టీలకు అవకాశం లేదండి, వారికి అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా బలహీన వర్గాలకు ఇంకో అవకాశం ఇవ్వాలి. ఈ బలహీన వర్గాలు ముదిరాజు సామాజిక వర్గం ఉంది, ఓ యాదవ్ సామాజిక వర్గం ఉంది, గౌడ్స్ వచ్చినారు ఇప్పటికే. అంటే ఒక్కొక్కరికి అవకాశం ఎట్లా ఇవ్వాలి? ఆశావాహులు ఎక్కువ ఉన్నారు మేడం. ఇప్పుడు మనం గేమ్ ఆడతాం, గేమ్ ఆడినప్పుడు ఆశావాహులు ఎక్కువ ఉన్నారు కాబట్టి అసంతృప్తి జ్వాలలు పెరుగుతాయి, దాంతో లేనిపోని తలనొప్పులు వస్తాయి. కాంగ్రెస్ జ్వాలలు అనేది మేడం, కాంగ్రెస్ పార్టీలో ఇలా కొత్త కాదు, రేపు పాత కాదు, అడగడం తర్వాత ఆలక భూమితారు, మళ్ళా వస్తారు, పార్టీ జెండా ఎత్తుకుంటారు, అందులో అనుమానం ఏం లేదు. కేసీఆర్ లెక్క అనుకోగానే తడవుగా ఉన్నోళ్ళని తీసేయడానికి వీలు ఉండదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది ఏంది, ఒక స్థిరమైనటువంటి నిర్ణయాలతో సమాజాన్ని ప్రభావితం చేయగలిగి పాలకులుగా ఆ వర్గాలకు ఎవరైతే అవకాశం వేయలేదో వాళ్ళని నింపుకుంటూ వెళ్తుంది. ఇది గమనించాల్సినటువంటి విషయం. కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కైలాష్ గారు మంత్రివర్గ విస్తరణ డిలే అవ్వడాన్ని ఎలా చూస్తున్నారంటే ఇది రేవంత్ రెడ్డి వైఫల్యము, అలాగే మంత్రివర్గ విస్తరణ త్వరగా చేపట్టకపోవడం ఆయన నాయకత్వ అసమర్థతను సూచిస్తోంది అని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు.
ఇది దయచేసి ఒక మాట మనం చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి అంటే ఆయన ఒక ట్రబుల్ షూటర్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేసి తెలంగాణ సమాజాన్ని నడిపించి చాలా బలమైనటువంటి రాజకీయ నాయకుడైన కేసీఆర్ లాంటి ఓడగొట్టినట్టే ఆశామాషి వ్యవహారం కాదు. ఇది మీరు ఆలోచన చేయమంటా ఉన్నా. రెండో విషయము, కాంగ్రెస్ పార్టీలో ఎంత అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయో, భారతీయ జనతా పార్టీలో ఎన్ని దుకాణాలు ఉన్నాయో, అదేవిధంగా ఇప్పుడు నిట్ట నిల్వ జీడిపోయింది. ఇప్పుడు మీ వార్తల కంటే ముందు ఏమొస్తా ఉంది, కవిత ఒక పెద్ద ఎత్తున 6 లేఖల పేజీ రాసింది కన్న తండ్రి మీద. అంటే వైఎస్ జగన్ ఏ రకంగా కొత్త దుకాణం మొదలైందో ఇక్కడ కూడా ఆ దుకాణం మొదలైంది. కానీ కాంగ్రెస్ పార్టీలో అట్లా ఉండదు మేడం. ముఖ్యమంత్రి అయినటువంటి నాయకత్వం అప్పచెప్పడానికి అతను ఉన్నటువంటి సమర్థత, నడిపించగలటువంటి వ్యక్తిత్వము, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి అతని దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఆధారంగా కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకోవడానికి వారి కృషి ఉండడం వల్లనే రేవంత్ రెడ్డి గారు అది వచ్చినారు. అయితే సంపూర్ణంగా వారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి మంత్రివర్గ కూర్పు జరుగుతుంది. అది అధిష్టానం అదే నేను కానీ ప్రతిపక్షాలు కానీ అడిగేది అదే. కైలాష్ గారు, ఎందుకు 1.5 కాలంగా ఎందుకు డిలే చేస్తూ వస్తోంది? మొదట్లో చాలా హడావిడిగా ఆలస్యం అమృతం విషయం అన్న రేంజ్ లో రేవంత్ రెడ్డి చాలా హడావిడిగా చేసేయాలి అన్నటువంటి ఆలోచనతో ఉన్నాయన. ఇప్పుడు చాలా ఆచితూచి నిదానమే ప్రధానం అన్నట్టుగా అడుగులు వేయడానికి రీజన్ ఏంటి? మేడం ఒకటి, ఇప్పుడు మీకు తెలుసు ఆశావాహుల సంఖ్య ఎక్కువ ఉండటం వల్ల మరి ఇప్పుడు ఎవరికి ఇవ్వాలో తెలుసుకోవాలన్నటువంటి అవసరం ఉంది. రెండోది, సామాజిక వర్గాల వారికి డిమాండ్ వస్తా ఉంది. ఇప్పుడు లంబడికి సంబంధించినటువంటి జాతి ఎవరైతే ఎస్టీకి సంబంధించినటువంటి నా సోదరులు ఈ రాష్ట్రంలో లక్షలాది జనాభా ఉంది. మరి వాళ్ళు కోరుతా ఉన్నారు, మాదిగలు అడుగుతా ఉన్నారు, 35 లక్షల జనాభా ఉన్నది, మరి మాకు కావాలి. ఒక ముదిరాజ్ సామాజిక వర్గానికి మాకు కావాలని అడుగుతా ఉన్నారు. ఒక యాదవ సోదరులు అడుగుతా ఉన్నారు. అదేవిధంగా రెడ్డి కమ్యూనిటీ ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా మా రాజగోపాల్ రెడ్డి అని కూడా ఎలిజిబులే. వీళ్ళందరూ ఎవరు ఎలిజిబుల్ అని కాదు, ఆయా యొక్క సమయాన్ని బట్టి అందరికి వస్తారు. ఇప్పుడు మనం గేమ్ ఆడుతున్నప్పుడు ఒక కెప్టెన్ ఉంటాడు, అందరూ మనం అన్ని సందర్భాల్లో ఆడుతూనే ఉంటాం. ఆడినప్పుడు కూడా ఎవరైతే ఫస్ట్ ఫైనల్ గోల్ చేయగలుగుతారో అవకాశాన్ని బట్టి వస్తుంటాయి. దీంట్లో అసంతృప్తి జాలలు ఎందుకు ఉంటాయండి? అడుగుతారు. అడగడం అనేది ఒక ప్రజాస్వామికమైనటువంటి హక్కు. కానీ బహిరంగంగానే చెప్పారు కదా కైలాష్ గారు, నాకు కనుక మంత్రి పదవి రాకపోతే నేను పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతానని మీ పార్టీ సంబంధించినటువంటి సీనియర్ నాయకులే చెప్పారు కదా. వాళ్ళు మస్తుగా అంటారు, ఏడిపోతారు. మీరు చూస్తలేదా కాంగ్రెస్ పార్టీలో? ఇది ప్రాంతీయ పార్టీ కాదు. అలక బునుతారు, అలకపాన్ పెక్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ అడుగుతారు, మళ్ళీ ఎలక్షన్ లో మళ్ళీ వాళ్ళే టికెట్లు తీసుకుంటారు. ఇదంతా మీకు అర్థం కానటువంటి విషయం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ముకులాటలు ఉంటూనే ఉంటాయి, దాంట్లో ఏం అనుమానం లేదు. ప్రజలకు నష్టం చేయరు, ప్రజలకు కావాల్సినటువంటి కార్యక్రమాలు నడిపించుకుంటూనే ఆధిపత్యం కోసం ఒకరికొరు ముందుకు పోతా ఉంటారు. ఇది కదా ప్రజాస్వామ్యం అంటే. కేసీఆర్ లెక్క తడువుగానే ఇప్పుడు ఆయన దోతి కట్టిండని రాజయ్యని గోషుడు వీకి, లేకపోతే ఈటల రాజేందర్ నా పార్టీ అంటే ఆయన బయటికి తల్లి తరిమేస్తానికి అది కాదు కదా. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక బ్యూటిఫుల్ పార్టీ, ప్రజాస్వామ్యం ఉన్నటువంటి పార్టీ. ప్రజాస్వామ్యబద్ధంగా వారి వాదనలు వింటది. మీ భిన్న వాదనలు, మీ యొక్క ఆలోచనలు ఏమున్నా కాంగ్రెస్ పార్టీని అంతిమంగా నిర్ణయం తీసుకుంటది. పార్టీ నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటాం.